హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కొలాబరేషన్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. మనకైతే ఫస్ట్ ఒక హ్యూజ్ పార్సల్ వచ్చింది. సో నేను ఒక వీడియోలో 3 to 4 పేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను అనమాట. బట్ వీళ్ళైతే చాలా పెద్దది హ్యూజ్ బాక్స్ అయితే పంపించారు. ఈ బాక్స్ ఫుల్గా క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ క్యాండిల్స్ పంపించిన వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తాను. సో థ్యాంక్స్ టు రమా గారు. అండ్ పేజ్ నేమ్ వచ్చేసరికి స్టూడియో ద్వారకా. వీళ్ళది లొకేషన్ వచ్చి హైదరాబాద్ అనమాట. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ ఈవెన్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఈవెన్ డిస్క్రిప్షన్లో కానీ వాళ్ళ పేజ్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు వెళ్ళి కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. కొనాలి అనుకోకపోయినా మీరు ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేయండి. ఈ బాక్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక నేను డిసైడ్ అయ్యాను అనమాట ఫుల్ వీడియో చేద్దామని. బికాస్ ఆఫ్ ప్యాకింగ్ వాళ్ళంతా మంచిగా చేశారనమాట ప్యాకింగ్. అండ్ ఆల్సో లైక్ వెయిట్ చూసినప్పుడు చాలా క్యాండిల్స్ ఉన్నాయి అనిపించింది నాకు. అందుకోసమని ఒక లాంగ్ వీడియో చేద్దాము, మొత్తం అన్ని డీటెయిల్గా చూపిస్తే ఎవరైతే క్యాండిల్స్ కావాలనుకుంటారో అండ్ ఎవరైతే వాళ్ళ బిజినెస్కి క్యాండిల్స్ అవసరం అనుకుంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ దట్టు లైక్ మీకు మీ అట్మాస్ఫియర్కి అండ్ మీకు కావాల్సిన దాన్ని బట్టి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు అండ్ నీట్గా మీకు మాట్లాడి ఏదైతే బాగుంటుంది అని మీకు చెప్తారు. అండ్ తనకైతే లైక్ మొత్తం అంటే A to Z రిలేటెడ్ అబౌట్ క్యాండిల్ మొత్తం అని రీసెర్చ్ చేసుకొని ఏదైతే బాగుంటుంది అని చెప్పి అన్నీ అనుకొని చూసుకొని నీట్గా మంచి క్వాలిటీలో చేస్తున్నారనమాట. ఈవెన్ నేను అడిగాను, ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అండ్ అడిగిన వాటికన్నిటికీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ ఓకే అంత మంచిగా ఉంది అనుకున్న తర్వాత నేను కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసి ఓకే పార్సల్ పంపించండి అని చెప్పాను. సో వాళ్ళైతే పార్సల్ పంపించారు అండ్ ఐ కెన్ ఫీల్ దట్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది. సో పంపించి ఆల్మోస్ట్ 2 days అవుతుంది. సో నేను ఈరోజు వీడియో చేస్తున్నా అండ్ I will show you all the products which they sent. So let's get into the video. చూద్దాం ఇప్పుడు అన్నిటినీ. అసలు చాలా క్యాండిల్స్ పంపించారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైతే ఇవి పంపించారో ఆవిడకి రమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షీ హ్యాస్ హ్యూజ్ నాలెడ్జ్, అసలు చాలా నాలెడ్జ్ ఉందన్నమాట క్యాండిల్స్ గురించి. ఏవి యూస్ చేస్తే హెల్త్కి మంచిది, ఏవి యూస్ చేస్తే అంటే ఇప్పుడు మనకి ఇంట్లో బేబీస్ ఉంటారు బట్ మనం క్యాండిల్స్ ఫ్రాగ్రెన్స్ అనేది కావాలి అని అనుకుంటాం కదా. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి మంచిగా ఏవి అయితే బేబీ హెల్త్కి హార్మ్ఫుల్ లేకుండా ఉంటాయి అండ్ మనకి ఈవెన్ మనకు అవ్వచ్చు హార్మ్ఫుల్ లేకుండా ఉంటాయి ఏంటి ప్రతిదీ నాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పారంటే క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వేది లేదు. సో అందుకని ఎక్కువ కొనుక్కోరు, అట్లా ఉన్నది చెప్పారనమాట. అందుకని ఎక్కువ కొనుక్కోరు, ఎందుకంటే క్వాలిటీ ఉంది ప్రీమియం ఉంది అని అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాస్ట్కి మన వాళ్ళు ఎట్లాగంటే వేరే వాళ్ళు 100 రూపాయలకి ఇస్తున్నారు, మీరు 250 చెప్తున్నారు, 150 ఎక్కువ, నాకు 150 తోటి అక్కడ షిప్పింగ్ ఛార్జెస్తో సహా వచ్చేస్తాయి కదా, సో నేను అక్కడే తీసుకుంటాను అని అంటారు. బట్ నేనైతే ప్యూర్లీ 100% ఈ పేజ్ని సజెస్ట్ చేస్తాను. నేను ఇంకా అన్బాక్సింగ్ చేయకముందే నాకు మంచి ఇంప్రెషన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర కొనుక్కుంటే మనకి ఏదైనా కొంచెం ఎఫెక్ట్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా సరే మనకి క్లియర్ చేస్తారనమాట. 100% నాలెడ్జ్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఫస్ట్ ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్ పంపిస్తున్నారో ఆ ప్రోడక్ట్ మీద ఫస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఉండాలి. వాళ్ళకి దాని మీద అనుభవం ఉంటే మనకి మంచి ప్రోడక్ట్ పంపిస్తారు, అది మెయిన్ థింగ్. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ క్యాండిల్ వచ్చి రోజ్ క్యాండిల్ అంట, చాలా డెలికేట్గా ఉంది. ప్యాకింగ్ చూసారా, చాలా బాగా ప్యాక్ చేశారు అనమాట. నాకు ఇవి ఓపెన్ చేస్తుంటే ఎక్కడ పెటల్స్ అవి పోతాయి అనిపిస్తుంది. అంత బాగుందో లిటరల్లీ, నేను నిజం చెప్తున్నాను కదా, సజెస్ట్ చేస్తున్నా ఈ పేజ్. చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట.
నేను అంటే ప్యాకింగ్ బబుల్ ర్యాపే కదా కనిపిస్తున్నాయి అవి. నేను అంత ఎక్సైట్ అవుతున్నా చూసారు. అసలు చూడండి. నేను ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్లీ వీళ్ళకి నేను నా అడ్రస్ చెప్పాను. సో ఆర్టీసీలో వీళ్ళు పార్సల్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట. పర్టికులర్ డైరెక్ట్ ఆర్టీసీ హైదరాబాద్ టు ఇక్కడికి మా పర్టికులర్ ప్లేస్కి ఏంటంటే ఆర్టీసీ అవైలబుల్ లేదు. తిరుపతికి వస్తే తిరుపతి నుంచి ఇక్కడికి రావాలన్నమాట. సో వీళ్ళకి తెలియలేదు. అండ్ ఆర్టీసీ వాళ్ళు కానీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల పార్సల్ అనేది తిరుపతిలో స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ అక్కడ పాపం వాళ్ళు 4 days వాళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే నాకు పార్సల్ పంపించలేదు. సో నేను నాకు తెలిసిన సోర్స్ నుంచి మా ఫ్రెండ్ని పంపించి ఆ పార్సల్ని నాకు తెప్పించుకున్నా. సో నాకు తెప్పించుకున్నా సరే అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఛార్జెస్ అయ్యాయో అవన్నీ వాళ్ళే పే చేసుకున్నారు. అసలు సింగిల్ రూపీ నేను అసలు పే చేయలేదు, మొత్తం వాళ్ళే పే చేసుకున్నారు. అండ్ సో చాలా అంటే అప్పుడు చెప్పారనమాట, ఇన్ని డేస్ అయిపోతుంది కదా, అవి ఎలా అయిపోతాయేమో, పెటల్స్ అవంతా బ్రేక్ అయిపోతాయేమో, మంచిగా ప్యాక్ చేస్తున్న అయినా ఎట్లా వస్తాయేమో అని అన్నారు. సో 4 days ప్యాకేజ్, ఒక 2 daysలో ప్యాకేజ్ తిరుపతికి వచ్చింది. అదొక 2 days, మళ్ళీ 4 days మధ్యలో డిలే అయింది. ఆ 4 days నాకు ప్యాకేజ్ రావడానికి ఒక 2 days. సో మొత్తంగా ఒక 7 days, ఒక 1 week ఆ ట్రాన్స్పోర్ట్లో ఉన్నా సరే ఇవి చూసారా పెటల్స్ అట్లనే ఉన్నాయి. ఏ బ్రేకేజ్ ఇష్యూస్ ఏం లేవు. వాళ్ళు ఎంత బాగా చేశారు అట్లా ఉన్నాయి. సో నేను ఇదే చెప్తున్నా, క్వాలిటీ అండ్ చాలా బాగుంది. అన్నీ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఓపెన్ ఫ్లవర్ క్యాండిల్ అంట. ఇది ఓపెన్ చేయాలంటే నాకే భయంగా ఉంది. నేను ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ పోగొట్టానేమో అన్న భయం అన్నమాట. అసలు ఇది సూపర్. ఇంకా అవన్నీ బిగ్ పెటల్స్, ఇదైతే చాలా చిన్నవి పెటల్స్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి పెటల్స్. అండ్ చూసారా లాస్ట్ వరకు అదిరిపోయింది. ఇది ఒకటి, ఒక 3 to 4 క్యాండిల్స్ ఉన్నాయి దీంట్లో. సో మనం కాస్త సేఫ్గా, అసలు ఒక్కొక్కటి ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి. ఎవరికైతే క్యాండిల్స్ అంటే పడి చచ్చిపోతారో, ఈవెన్ క్యాండిల్స్ నచ్చని వాళ్ళకి కూడా ఇవంత బాగున్నాయి. అసలు లిటరల్ నేను అసలు ఫస్ట్ అంత లాంగ్ వీడియో చేయాలన్న కాన్సెప్ట్ నా దగ్గర లేదనమాట. అంతే, ఇంత పెద్ద వీడియో చేయాలన్న కాన్సెప్ట్ లేదు. బట్ ది వే దిస్ అంటే ఫస్ట్ నేను వాళ్ళు ప్యాకేజింగ్ చేసిన ప్యాకింగ్లోనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో వా యాక్చువల్లీ అసలు చాలా బాగుంది. అబ్బా, నా ఫేస్ రియాక్షన్ ఏమైనా బ్యాడ్గా వస్తే కొంచెం, అంటే నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం రాదు. బట్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఉన్నాయి అసలు అమోఘం, ఎంత బాగున్నాయి. దీన్ని చూడండి, ఇదొకటి. అండ్ మినీ బబుల్ది ఇది. అసలు ఈ పాండ్ అయితే ఉన్నాయి, అంత క్యూట్ ఉన్నాయి. పాండ్లో ఫిష్ అండ్ ఈ ఫ్లేవర్స్ అంత బాగున్నాయి. 3 పంపించారు పాండ్వి. లేవి నాకు కనీసం హ్యాండ్స్కి స్టిక్కీ కానీ లేకపోతే ఆయిలీగా కానీ అస్సలు లేదు. నెక్స్ట్ వచ్చి క్యాండిల్స్ రిలేటెడ్ టు దివాళీ స్వీట్స్, టెడ్డీ బియర్, హార్ట్ షేప్, బీచ్ షెల్. సో ఇందులో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇది జిలేబీనా, క్యూట్ ఉంది ఇది. ఇదిగోండి, హార్ట్, 3 హార్ట్ స్వీట్స్. ఇవి కాజు అనుకుంటా. ఇదిగోండి రసగుల్లా, వాట్ ఎవర్, ఏదో లడ్డు సంథింగ్, క్యాండిల్, భలే ఉన్నాయి ఇవి. టెడ్డీ, ఇది షెల్. ఇది కానీ
డ్యూయల్ కలర్ వచ్చినట్టుంది. బాగుంది, ఇది కానీ బాగుంది. ఇదండి, చాలా బాగుంది. నాకు అన్నీ వాసన చూడడానికి, స్మెల్ చేయడానికే సరిపోతుంది, అంత బాగా వస్తుంది అనమాట స్మెల్. క్రిస్మస్ ట్రీ, స్నో ఫ్లేక్, గిఫ్ట్ బాక్స్ అన్నీ ఒక్కొక్క పీస్ అని మెన్షన్ చేశారు. ఎస్, అదిపోయింది అసలు. గిఫ్ట్ బాక్స్ చూడండి, చాలా బాగుంది. ఇది గిఫ్ట్ బాక్స్. క్యాండిల్, స్నో ఫ్లేక్స్ క్యాండిల్, మనకి ట్రీ క్యాండిల్. ఇది వచ్చి పైన్ ట్రీ అంట. కొంచెం ఐ థింక్ సింగిల్ పీసే, ఇది పెద్దదిగా ఉంది. ప్యాకింగ్ గట్టిగా చేసేది దీనికి. నాకు తెలిసి ఇది సింగిల్ పీస్, పెద్దది ఇచ్చినట్టున్నారు, అందుకని ప్యాకింగ్ చాలా గట్టి చేశారు. అండ్ ఇక్కడ మీకు ఇంకో చూపించారు, ఇక్కడ చూసారా వార్నింగ్ స్టిక్కర్స్ నీట్గా. అసలు ప్యాకింగ్ అత్తలు కొట్టారండి నిజంగా. ప్రతిదీ నీట్గా మెన్షన్ చేశారు. వీళ్ళు అంటే ఎంతసేపు వాళ్ళ పేజ్ని ప్రమోట్ చేసుకోవడం కాకుండా ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్న ప్రతి చిన్న డీటెయిల్ని మెన్షన్ చేశారు వీళ్ళు. వీళ్ళదే ఒక సింగిల్ వచ్చేలాగా ఉందన్నమాట వీడియో. పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, చేస్తాను, అందరి కోసం వీడియోస్ చేస్తాను. అండ్ చూసారు కదా క్రిస్మస్ ట్రీ, పైన్ ట్రీ, క్రిస్మస్ ట్రీ వచ్చేసి స్వాన్ క్యాండిల్. ఇది చూద్దాం, బాగుంటుంది ఇది. వీళ్ళు పంపించినవన్నీ చూస్తే నాకు ఇంక క్యాండిల్స్ వెలిగించబుద్ధి అవ్వట్లేదు అనమాట, అలాగున్నాయి కలెక్షన్ నిజంగా. ఇప్పుడు ఇది ఇంత క్యూట్ ఉంది, దీన్ని నేను ఎలా క్యాండిల్గా యూజ్ చేయాలి? చాలా బాగుంది ఇది. చూసారా ఇవి లేయర్స్, చాలా బాగా వచ్చింది ఇది కానీ. స్వాన్ క్యాండిల్ లిటరల్లీ నేను అస్సలు చెప్పలేదు అనమాట, ఇవి కావాలని నేను అస్సలు చెప్పలేదు. బట్ నేను చాలా రోజుల నుంచి ఇదొకటి నాకు కావాలి, పోల్ రైట్ పెట్టుకోవడానికి ఇదొకటి కావాలి. అండ్ నేనేమనుకున్నా అంటే వేరే పేజ్లో చూస్తున్నాను అనమాట, ఇది ఆర్డర్ చేసుకోవాలి. సో నా ఫియాన్సీది నాది పిక్చర్ అనేది పెట్టుకోవాలి అని నేను పేజ్ని సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ వీళ్ళ దగ్గర ఇవి కానీ ఉన్నాయి, అండ్ ఇవి కానీ బాగున్నాయి. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్, బికాస్ ఇది యూస్ఫుల్ టు ఎవ్రీ స్మాల్ బిజినెస్ ఓనర్, ఎవరైతే జ్యువెలరీ చేస్తున్న వాళ్ళకి, క్రాఫ్టింగ్ అందరికి యూస్ అవుద్ది. సో పర్టికులర్గా నాకేంటంటే నేను లైక్ క్యాండిల్ మేకింగ్ అవ్వచ్చు, బట్ నాకు వచ్చేసరికి పర్సనల్గా నేను సర్చింగ్ అనమాట. నేను వీటి కోసం ఏంటంటే లైక్ జ్యువెలరీ చేస్తాను నేను. సో వాటికి నేను డిస్ప్లే కోసం అన్నట్టు నేను చూస్తున్నాను అనమాట, చాలా మోడల్స్ చూసాను. పేజెస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా కానీ బడ్జెట్ ఉన్నప్పుడు మంచిగా చూసుకొని తీసుకుందాం కదా అన్నట్టు ఉన్నాను నేను. లిటరల్లీ నాకేం అవసరం అన్నీ పంపించేశారు. ఇదైతే క్యాండిల్స్ అన్నీ నాకు చాలా అవసరం, అంటే 1-2 పంపిస్తారనుకుని ఇన్ని పంపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 టోటల్ 19 క్యాండిల్స్ పంపించారు. అసలు గ్రేట్ అండి. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కొనకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ ఒకసారి వెళ్ళి తన ఇన్స్టా పేజ్ని ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది. సో మీకు ఇప్పుడు మీ దగ్గర మనీ ప్రాబ్లం, మీరు కొనలేకపోవచ్చు, ఆ బడ్జెట్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. ఇవేంటంటే ప్రీమియం, అండ్ ఆ ఫినిషింగ్ చూసాక నాకైతే లైక్ మనం మంచిగా మనీ పెట్టి మనం మనీ సేవ్ చేసుకొని నీట్గా కొనుక్కోవచ్చు. అండ్ లిటరల్లీ యూ కెన్ గిఫ్ట్ దిస్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ ఫర్ హస్బెండ్స్ అవ్వచ్చు, లవర్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి, అందరికీ గిఫ్ట్ చేయొచ్చు. ప్రతి కలెక్షన్ ఉంది, ఎవరెవరికి లైక్ ఫెస్టివల్ కలెక్షన్ ఉంది, బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చే కలెక్షన్ ఉంది, ఫ్రెండ్స్కి ఇచ్చే కలెక్షన్ ఉంది, ప్రతిదీ కవర్ చేశారు. అండ్ ఆల్సో ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ మీకు ఇలాంటివి మీకు చాలా అవసరం అవుతాయి. సో మీకు కావాల్సినవి వాళ్ళు కవర్ చేశారు.
అన్నీ ఒక పేజ్లో మీకు మంచిగా దొరుకుతున్నాయి. సో జస్ట్ గో అండ్ ఆస్క్ హర్ అబౌట్ ప్రైస్ డీటెయిల్స్ ఎలాగున్నాయి ఏంటి అని చెప్పి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ఆల్సో అబౌట్ లైక్ మీకు ఒకవేళ సో అరోమా టైప్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టవచ్చు, ఆ పర్టికులర్ థింగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీకు మంచిగా సజెస్ట్ చేస్తారు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఇంకేం చెప్పను నేను అసలు. ఇవన్నీ చూస్తే ఒక్కటిగా నేను వెలిగించను, డ్యామ్ షూర్. నాకు ఏం వెలిగించాలనిపించట్లేదు అసలు, అన్నీ ఉంచేసుకోవాలి అట్లనే ఉన్నాయి అన్నీ చూస్తుంటే.